అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారికి 3 శుభవార్తలు వినబోతున్నారు. మరి ఈ 3 శుభవార్తలు ఏమిటి? ఈ శుభవార్తలు వీరి జీవితంలో ఎలాంటి ఉత్తేజాన్ని తేబోతున్నాయో చూద్దాం. మొదటి శుభవార్త వచ్చి, సింహరాశిలో చాలా కాలం నుంచి వివాహాలు జరగక, అనుకున్న సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఖచ్చితంగా వారి జీవితంలో వివాహం అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇన్నాళ్ళు వాళ్ళు ఎదురు చూసినందుకు చక్కటి వారు అర్థం చేసుకునేటువంటి పార్ట్నర్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే పెళ్ళైన తర్వాత చాలామందికి సింహరాశిలో సంతానం కలగడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా సంతానం కలుగుతుంది. రెండవ శుభవార్త వచ్చి, సింహరాశిలో ప్రేమ విఫలాలు ఎక్కువగా అవుతుంటాయి. ప్రేమించిన వాళ్ళు ఎక్కువ దూరం అవుతూ ఉంటారు. అలాగ ప్రేమించి దూరం అయినటువంటి వాళ్ళు, మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, లేదా ఇతర ఏదైనా గొడవల వల్ల, లేదా మధ్య వాళ్ళు మీ గురించి చెడుగా చెప్పడం వల్ల మీ జీవితాల్లోంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. వీరి యొక్క రాక మళ్ళీ మీకు చాలా ఉత్తేజాన్ని, మనసు సంతోషాన్ని, చక్కగా మళ్ళీ మీ జీవితం మీద దృష్టి పెట్టాలన్న ఆలోచన తీసుకొస్తుంది. తద్వారా మీరు చాలా బాగా కలిసి వస్తుంది. ప్రశాంతత చాలా విలువైంది. ప్రేమించిన వాళ్ళు మళ్ళీ తిరిగి దక్కుతారు. ఈ 2 శుభవార్తలు అన్నవి వీళ్ళని చాలా అద్భుతంగా తీసుకెళ్తాయి. మూడో శుభవార్త వచ్చేసి ఆర్థికపరమైనటువంటి శుభవార్త. ఆర్థికంగా వీరు చక్కగా ముందుకెళ్తారు. గతంలో చేసుకున్నటువంటి అప్పులన్నీ తీర్చుకుంటారు. ఇల్లు, వాహనం, బండి లాంటివి కొనుగోలు చేస్తారు. రుణ బాధల నుంచి బయటకు వస్తారు. బ్యాంకులో ఉన్న గోల్డ్ లాంటివి విడిపించుకుంటారు. చక్కగా తమ కుటుంబాలతో ఎటువంటి రుణ బాధలు లేకుండా ప్రశాంతంగా జీవించేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే సింహరాశిలో చాలామంది గుప్త నిధుల కోసం తిరుగుతూ వాటి కోసం ఎంతో ఇసిగిపోయినట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. మీకు గుప్త నిధులు కూడా దొరికేటువంటి అవకాశం బాగా ఎక్కువగా కనబడుతుంది. అట్లాగే ప్రతి మనిషి జీవితంలో కూడాను ఒక అదృష్టం అనేది ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది. అట్లాగే సింహరాశి వారికి ఈ 3 శుభవార్తలు ఖచ్చితంగా వినబోతున్నారు. వీరి జీవితంలో అద్భుతంగా ఉంటుంది. మాకు ఎన్ని చేసినా, ఏ ప్రయత్నం చేసినా బాగా కలిసి రావట్లేదండి, ఆర్థికంగా వెనకబడిపోతున్నాం, పెళ్ళైనా ప్రశాంతత లేదు, పిల్లలు కలగటం లేదు, పెళ్ళిళ్ళు కావటం లేదు అని ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి మీకు ఎటువంటి సమస్యలున్నా, భార్యాభర్తల గొడవలు, సంతానం లేకపోయినా, పెళ్ళిళ్ళు కాకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, ఇతర ఏ సమస్యలైనా, మానసిక సమస్యలు, మీపై చేతబడి జరిగింది ఏమన్నా సందేహం ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా ఇక్కడున్న గురువు గారిని సంప్రదించండి. 100% పరిష్కారం చూపిస్తారు. ఖచ్చితంగా మీరు బాగుపడేటువంటి ప్రక్రియ మీకు చేస్తారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.